ప్రజాయుద్ధ నౌక మూకపోయింది. ఉద్యమకాలం ఊపిరి ఆగింది. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు. ప్రజాగాయకుడు గద్దర్ ఇక లేరన్న వార్త తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 2 రోజుల కిందటే హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయిందని కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే 2-3 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవారు. ఇక ఆయన మరణ వార్త అందరినీ కలిచివేసింది. కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గద్దర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పలువురు ప్రముఖులు ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహాన్ని ఉంచారు. గద్దర్ను చివరి చూపు చూసేందుకు అభిమానులు, పలువురు ప్రముఖులు, కళాకారులు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్నారు. గద్దర్ మరణ వార్త విన్న వెంటనే కళాకారిణి విమలక్క వెంటనే ఆసుపత్రికి చేరుకుని గద్దర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన ఆటలతో, పాటలతో యావత్ తెలంగాణని ఒక ఉర్రూతలూగించిన మహామేధావి, ఒక గొప్ప సంస్కర్త. అలాంటి మహాయోధుడిని ఇవాళ తెలంగాణ ప్రజానీకం కోల్పోయింది. ఆ లోటు తీర్చలేనిది. కావున ప్రజలందరూ ఆయనకి ఇవాళ ఘన నివాళి తెలుపుతున్నాము. నేనైతే నాకు చాలా బాధగా ఉంది. గద్దర్ పాటలు చాలా విన్నాను. అలాగే ఆయన చాలా సమావేశాల్లో కూడా నేను పాల్గొన్నాను. వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. మన గద్దర్ గారు ఎంత పోరాట యోధులంటే ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్ అనంతరం మావోయిస్ట్ తెలంగాణ ఉద్యమాల్లో తన గలంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్ 1949లో తూఫ్రాన్లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి బిట్టల్రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకి ఊపు తెచ్చారు. 1987లో కారంచెడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్ పతనం జరిగింది. అమ్మ తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన గద్దర్ నీ పాదం మీద పుట్టుమచ్చనే పాటకు నంది అవార్డును అందుకున్నారు. అయితే నంది అవార్డును ఆయన తిరస్కరించారు. ఆ దొరను గద్దెదించనికి రా మా బిడ్డలార ధర్మయుతం చేద్దాం రండి, మా బిడ్డలార రండి, మా బిడ్డలార నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార ఆటనయ్యి వస్తున్నానమ్మా మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మా మాయమ్మాలారా.
ప్రతిపక్షాలొక్కటైనయో మాయమాలారా ఓరుదేయ కదిలినాయిరో మాయమాలారా నుగన్న తల్లులా మదన సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి జమిలి పాపడదో మదన సుందారి మదన సుందారి జానేడు నడుముకు చెరియంచురైకో మదన సుందారి పోలో ఆసుపత్రిలో గద్దర్ భౌతికాయానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, సీతక్క, విహెచ్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. చనిపోయిన ఒక పావు గంటకి తెలిసింది. హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆపరేషన్ కంటే ముందు కూడా వారిని కలవడం జరిగింది. వెంటనే నేను త్వరలోనే వారం రోజుల్లో మీ ముందుకు వస్తా. డెఫినెట్గా మళ్ళీ మనం అనుకున్నవి చర్చించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద చాలాసేపు చర్చ నా సతీమణితో కలిసి మేమిద్దరం కలిసి చేసినప్పుడు ఆమెతో అన్నాడు, త్వరలోనే వస్తా, ఇంటికి వస్తా, నాకు మంచిగా నాటుకోడి వండి పెట్టమ్మా అని చెప్పేసి. అంటే మీరు ఈసారి వచ్చినప్పుడు మంచిగా చేస్తా అని చెప్పి కూడా ఆమె అన్నది. కానీ గద్దరన్న లేకపోవడం అనేది నిజంగా మాలాంటి ఉద్యమకారులకు, లేకపోతే ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేసేటోళ్లకు, యువకులకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రతి క్షణం నేను అనుకుంటా, నేను నా ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నుంచి ఆయన నా పరిచయం, అంటే 2001 నుంచి నాకు పరిచయము. ప్రతి క్షణం నన్ను వాచ్ చేసేవాడు. నేను ఎక్కడైనా కొంచెం మిస్టేక్ చేస్తున్నట్టు కనపడుతున్నా కూడా నన్ను సరిదిద్దేవాడు. చాలా అద్దంకి దయాకర్ ఏ స్థాయిలో ఉన్నాడనే విషయం పక్కన పెడితే ఎట్లా ఉన్నాడంటానికి మాత్రం గద్దర్ పాత్ర దాంట్లో ఉంది. నేను నాకు తెలిసిన ఒక మానవీయ కోణం నుంచి చూసిన నాయకులు తను ఒకడు. లేకపోవడం చాలా బాధాకరం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నించే పాట లేకపోవడం, రేపు పాటలు ఎట్ట మారుతాయని ఒక బాధ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక పాటగాడు, ఒక ఆలోచన పరుడు, ఒక నాయకుడై ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తను చేసిన కృషి నిజంగా ఒక సామాన్య మానవునికైతే అది కాదు. నా సినిమాలో కూడా ఆయన పాడిన పాట కూడా సామాజిక చైతన్యాన్ని రగిలించేది. ఆ బానిసలారాలు ఉండదని స్ఫాటక స్ఫూర్తితో ఆయన ఆ పాటను చేసిండు. దాదాపు నాకు తెలిసి ఒక 2 రోజులు ఇంత బలహీనమైన శరీరాన్ని ఉంచుకొని కూడా 2 డేస్ నాకు సమయం ఇయ్యమే కాకుండా ఆయన ఎంత ఫిజికల్ రిస్క్ అంటే రాత్రి వరకు కూడా అట్లా చేసింది. అదే కాకుండా కీరవాణి గారితో మాట్లాడి తను మ్యూజిక్ చేయడమే కాకుండా ఆ సామాజిక చైతన్యాన్ని రగల్చడానికి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి నన్ను నడిపించిన నాయకుడు. డెఫినెట్గా నేను అనుకుంటున్న గద్దరన్న పాటకు చాలామంది వారసులు ఉన్నారు, కానీ గద్దరన్న ఆలోచనలకు, ఆ గద్దరన్న రాజకీయ వారసత్వానికి మాలాంటి వాళ్ళం ఒక 100 మంది తయారు కావాల్సిన అవసరం అయితే ఉంది. అది ఆ ప్రణాళిక కూడా ఉండే. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన, రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న, భారత్ జోడో యాత్రలో నడవాలనుకున్న,
ఆయన తీరని కోరికలు ఉన్నాయి. భారత్ జోడో యాత్ర 2లో డెఫినెట్గా నేను రాహుల్ గాంధీ ముందు నేను ఉండాలని చెప్పి కోరుకున్నాడు. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు అసలు మాట అక్కర్లే, ఒక ముద్దుతో ప్రపంచానికి తను ఒక కమ్యూనిస్ట్గా ఒక కాంగ్రెస్ నాయకుని పెట్టిన ఆ ముద్దు దేశం మొత్తాన్ని చర్చ జరిగింది. కానీ తను ఉన్నట్టుగా ఉన్నా కానీ తను లేనితనం మాత్రం అది పూడ్చలేనిది. డెఫినెట్గా రేపటి రోజున నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక డాక్యుమెంట్ రాసింది. డెఫినెట్గా సూర్యం కానీ వాళ్ళు ఎవరైనా ముందు పెడతారేమో. ఆయన పార్టీ గదర్ పార్టీ యొక్క ఆలోచనలు ముందు పెట్టి తను ఒక గంటన్నర సేపు అది నాకు వివరించింది. మీ పార్టీలు కూడా ఇట్లా ఉండాలి, మీ పార్టీలు ఇట్లా ఉంటేనే మానవీయ కోణం నుంచి ఉన్నాయి అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. అది మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారంలోకి రావాలంటే ఊరు పోవాలి అనేటటువంటి సూచనలు కూడా ఇప్పుడు ఆయన బట్టి గారి పాదయాత్రకు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా తను పాల్గొన్నాడు. బట్టి గారి పాదయాత్రలో 2 సార్లు ఇంట సొమ్మసిల్లిపోవడం కూడా జరిగింది. దాన్ని అట్లనే మొండిగా ఉంచి ఏం చేసిందంటే నేను మళ్ళీ ఈ యాత్ర అయిపోయిన తర్వాత నేను సర్జరీ చేసుకున్న తర్వాత ఊరూర పోవాలని ఒక ప్రణాళిక ఉండే ఆయనకు. ఇక్కడే కాదు దేశం మొత్తాన ఎక్కడ సామాజిక ఉద్యమాలు జరిగినా నా పాటను నా గళాన్ని ఇవ్వాలని చెప్పి అన్ని రకాల తర్ఫీదులు పొందేటాడు. ఇప్పుడు కూడా హిందీని మరింత ఎట్లా ఎనిమిది చేసుకోవాలనే ఆలోచనతో ఉండేది. ఇక అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశం అయితే ఉండే, కలిసిపోవాలని కాదు, కాంగ్రెస్ జెండా పట్టు కప్పుకోవాలని కాదు. కానీ ఆ ఆలోచనలు ముఖ్యంగా గాంధీ కుటుంబం, ప్రత్యేకించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తన బ్యాగ్ మోసిన అంశాన్ని ఎప్పుడు చెప్తుండేవాడు. హెలికాప్టర్ ఎక్కడానికి పోయే ముందు ఈ గద్దర్ గారు ఈ బ్యాగ్ నేను ఒకసారి మోస్తా ఇవ్వండి నాకు అని చెప్పేసి ఆ బ్యాగ్ను ఫ్లైట్ దానికి తీసుకుపోయిన క్రమాన్ని చెప్తూ ఎప్పుడు సంతోషపడుతుంటే వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీ మనల్ని పాటలు పాడించుకోవడమే కాకుండా వారు హిందీలో పాడిన పాటలు కూడా సోనియా గాంధీ గారు విన్నారు. అదంతా చూసి సంతోషపడి అంటే ఎంత హ్యుమానిటీతో రాజ్యాంగాన్ని కాపాడేదానికి ఉద్యమం చేశారు, మలిదశ ఉద్యమం చేశారు. గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు, బీఎస్పీ అధ్యక్షులు ఆర్ ప్రవీణ్ కుమార్, ఏపీ సీఎం జగన్, దాసో శ్రవణ్, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ప్రజా గాయకులు, రచయిత, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు గద్దర్ మృతి చాలా బాధాకరమని వారన్నారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు. బలమైన సాంస్కృతికోద్యమాన్ని కలిసి ముందుకు తీసుకుపోదామని చెప్పేసి అన్న మాట్లాడడం జరిగింది. కానీ సరే, చావు పుట్టుకలు సహజమైనప్పటికీ తను ఇంకా బతకాల్సినటువంటి వయసు ఉంది. కాకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల తనకు ఇవాళ ఇట్లా మనం చూస్తామని అనుకోలేదు. తను ఇంకా కొంతకాలం బతుకుతాడని మనం ఆశించినాం, తను బతుకొస్తాడని మేము చూసినాం. కానీ ఇలా అట్లా బెడ్ మీద అన్నం చూడలేకపోయినాము. చివరిసారిగా అన్నం చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని, అక్కను, బిడ్డను, కొడుకు కూడా మేము కలిసి రావడం జరిగింది. వాళ్ళ బాధను కలిసి పంచుకుందామని వచ్చినాము. కానీ ఇవాళ చివరి చూపు అవుతుందని మేము ఊహించలేకపోయాం. తను బతికినంత కాలం, తన చివరి శ్వాస వరకు ప్రజల పాటగా నిలబడ్డాడు కామ్రేడ్ గద్దర్ అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే కామ్రేడ్ గద్దర్ అన్న లెజెండ్. ప్రజల గద్దర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన గద్దర్ గురించి ప్రస్తావించారు. గద్దర్
తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడుగా తన ఆట పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ ప్రజాగాయకుడు, పెద్దలు, మనందరికీ కూడా ఆప్తుడు, మా అందరికీ ఎంతో మందికి ఆప్తుడు, గౌరవనీయులు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు కొద్దిసేపటి కిందనే పరమపదించినారని చెప్పి వార్త వచ్చింది సార్. అందుకే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతాపం చెప్పాలనే ఉద్దేశంతో శాసనసభ సమావేశం జరుగుతుంది కాబట్టి సందర్భోచితం ఉందని చెప్పి ఈ అవకాశం తీసుకున్నాను సార్. తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, గద్దర్గా ప్రసిద్ధి పొందిన శ్రీ గుమ్మడి విఠల్ గారు కన్నుమూశారన్న వార్త ఇప్పుడే తెలిసింది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగించిన, దుఃఖాన్ని కలిగించిన వార్త. ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచి విప్లవ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి ఎన్నో సందర్భాల్లో మరి ప్రజలను ఉర్రూతలూగించిన అద్భుతమైన ప్రజాగాయకుడు గౌరవనీయులు శ్రీ గద్దర్ గారు. ప్రజా ఉద్యమాలు తీర్చిదిద్దిన మహా కళాకారుడు ఆయన. ఆయన లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో, అధ్యక్ష ఒకసారి కాదు, ఆయన మాతో కలిసి వేదికలు పంచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో వచ్చి మా అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడు. వారికి నిజంగా కూడా వారు ఈరోజు లేకపోవడం అనేది గుమ్మడి విఠల్ గారు బాధాకరం. తప్పకుండా అధ్యక్ష, ఈ శాసనసభ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజా కళలు వర్ధిల్లినంత కాలం, ప్రజల్లో జానపదం, జనపదం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది అని ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర శాసన తరపున వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకంగా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులందరికీ, వారి అభిమానులకి, వారి మిత్రులకి అందరికీ కూడా మా అందరి తరపున భగవంతుడు మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కూడా ప్రార్థిస్తా ఉన్నాను సార్. జన ఉద్యమకారుడు గద్దర్ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపిన విప్లవకారుడు గద్దర్ అని అభివర్ణించారు. ప్రజా ఉద్యమ పాటలంటే గద్దరే గుర్తుకొస్తారని తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని పవన్ వెల్లడించారు. వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజాన్నతో కూడా చెప్పి వెంటనే కలిసినాను గద్దరన్నాను. నేను ఏం కోరుకున్నానంటే ఆయన వెంటనే, ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయనకు ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. అని ఈరోజు నేను ఎప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను. ఎప్పుడు కన్నీటిని ఎంత దుఃఖాన్నైనా సరే గుండెలో పెట్టుకోగలను, కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు. ఆయన ఈమెయిల్ని పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు, రాజకీయం ఇలా ఉంటుంది, రాజకీయాలు ఇలా కష్టాలు ఉంటాయి, ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తూ ఉంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాని అంతిమ లక్ష్యం పీడిత ప్రజలకి న్యాయం కలిగించడమే, వారి వైపు ఉండి పోరాటమే అని చెప్తే నేను ఒకటే కోరుకున్నాను, మీరు త్వరగా బయటకు వచ్చి ఆరోగ్యంగా బయటికి రావాలి, మీరు మళ్ళీ వచ్చి నేను కలుస్తానని చెప్పి మరి వచ్చిన. కానీ ఈరోజు చాలా దుర్దినం వాళ్ళందరికీ కూడా ఆయన్ని. ఎందుకంటే నాకు ఆయన లాస్ట్ ఆయన ఆడియో మెసేజ్లో పెట్టింది, నాకు లెటర్ రాసిచ్చారు అన్నకి బాగా. ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతికి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గద్దర్ మరణ వార్త తమను కలిచివేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆత్మగౌరవ ప్రతీక. దశాబ్దాల కాలం తన జీవితాన్ని పేద ప్రజల కోసం, తాడిత పీడింప వర్గాల పక్షాన చైతన్యం చేయడం కోసం విప్లవ దృక్పథంతో తన పాట ద్వారా, తన గజ్జగట్టిన ఆట ద్వారా చైతన్యాన్ని అందించి మరి పల్లెలను ప్రజాయాత్రలుగా, జైత్రయాత్రలుగా నడిపించి
దురతనాన్ని దోపిడితనాన్ని ఎదిరించిన మహా గాయకుడు, ప్రజా గాయకుడు గద్దరన్న ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి తీవ్రమైనటువంటి లోటు. ఎందుకంటే వారి జీవితం ఒక స్ఫూర్తి, వారి పాట ఒక ఇన్స్పిరేషన్, వారి పాట ఒక తుపాకీ తూటలాగా మరంటే ఒక మనిషిలో ఉత్తేజాన్ని, అదేవిధంగా చైతన్యాన్ని, కష్టాన్ని తెలియజేసేదే వారి యొక్క పాట. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కలిసిండు రాహుల్ గాంధీ గారితో. మొన్న ఖమ్మం జిల్లాలో లాస్ట్ మంత్ 2nd నాడు మరి ఖమ్మం జిల్లా మీటింగ్లో కూడా కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగన చేసుకున్నాడు రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు కూడా అంతే గౌరవాన్ని వారికి ఇచ్చి వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క చరిత్రను, వారి యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించిండు రాహుల్ గాంధీ గారు. ఈరోజు అలాంటి వారి యొక్క గద్దరన్న లాంటి వారి యొక్క జీవితాలు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఆదర్శవంతం. ఎందుకంటే ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, అంటే చైతన్యాన్ని అందించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎవరికి వాళ్ళు మనం చూసుకుంటున్నాం తప్ప సాటి ప్రజల కోసం జీవించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి గద్దరన్న జీవితాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి మేము జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ అలాంటి మహా గాయకుడు ఈరోజు లేకపోవడం అనేది తెలంగాణ సమాజానికి, వాస్తవానికి దేశంలో, రాష్ట్రంలో తాడిత పీడిత అణచబడ్డ వర్గాలకు ఒక చైతన్యవంతమైన ప్రజాపాఠం అందించే వారు. అంతకుమించి తెలంగాణకు తీరని విఘాతం. ఒక అరుణతార నేల కొరిగిపోయినట్లుగా, ఎర్రని సూర్యుడు ఆయన మసగబారినట్లుగా ఇవాళ అనిపిస్తా ఉంది. గద్దర్ గారు అంటే చివరిలో ఆయన ఎన్నికల బ్యాలెట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలవటం, ఆ విధంగా చేయటం వలన కొన్ని అపోహలు కొంతమందికి వచ్చాయి. కానీ ఆయన చివరి నిమిషం వరకు కమ్యూనిస్ట్గానే ఉండాలని భావించాడు. ఆ క్రమంలోనే నాకు చాలా విచారకరంగా, దుఃఖకరంగా కూడా ఉంది. మా పార్టీ అందరం కూర్చుని ఉండగానే నాకు 31వ తారీఖున ఉదయం ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి, అన్నా ఎక్కడున్నావు అన్నా అని అడిగారు. నేను ఇట్లా కొత్తగూడెంలో ఉన్నానని చెప్పాను. నేను చూడాలని ఉందన్నా, కోననేనన్నా, నువ్వు ఎర్రజెండా అంటే కోననేని, నువ్వు అంటే ఏమైందన్నా అంటే నేను హాస్పిటల్లో ఉన్నా, నిన్ను ఇంక మన వాళ్ళందరినీ చూద్దాము అని అనుకుంటున్నాను అని చెప్పడంతో, గుండె ఆపరేషనే కదన్నా, ఏమి కాదు, నిశ్చింతగా ఉండు, నేను 7వ తారీఖు వరకు ప్రోగ్రాంని వస్తానని చెప్పడం జరిగింది. ఈలోపు ఇవాళ ఈ వార్త రావటం జరిగింది. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మళ్ళా ఏం కాదు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఎందుకో చూడాలనిపిస్తుంది, నాకు మళ్ళా క్యూర్ అయిన తర్వాత, నయం అయిపోయిన తర్వాత మళ్ళా బావి తిరుగుదామన్నా, మన యూనియన్ని గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తా అని కూడా ఆయన లౌడ్ స్పీకర్లో వినిపించి అందరూ ఆయన మాట్లాడుతుంటే, గద్దరన్న మాట్లాడాలంటే అందరికీ వినాలని ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి వినిపించడం కూడా జరిగింది. యావత్ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానీకానికి ప్రత్యేకించి గాయకుడు గద్దర్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గద్దర్కి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా తిరిగాం. తెలంగాణ ప్రాంతం బొగ్గు కార్మికులను ఉద్దేశించి అన్ని జిల్లాలో పర్యటించాం. ఆ విధంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన ఒక అంకితమైనటువంటి వ్యక్తి. ఆయన విప్లవ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ గా వచ్చి
ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ మూవ్మెంట్లో పాల్గొన్నాడు. అదేవిధంగా లెఫ్ట్ మూవ్మెంట్లో గట్టిగా పాల్గొన్నాడు. దీంతోపాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన తలవానికి కూర్చున్నాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ అన్న గానమా అని చెప్పేసి అనేటువంటి ఒక గేయం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మారుమోగిపోయింది. అలాంటి ఉత్తేజకర నాయకుడు హఠాత్ మరణం చాలా బాధాకరం. వారి మరణం పట్ల సిపిఐ ప్రకటన సంతాపం తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులకు అనుమతి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక స్టేట్ ఫండర్గా గుర్తించి దాన్ని చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గద్దర్ యొక్క మెమోరియల్ సంబంధించినటువంటి ఒక సంస్థను ఏదైనా చేయించి వారు గుర్తుండే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లేని లోటు తీర్చలేనిది. లక్షలాది మంది కళాకారులకు స్ఫూర్తినిచ్చావు. జనం పాటై ప్రజల గుండెల్లో నిలిచిపోయావు. మీరు ఏ లోకంలో ఉన్నా అన్ని కాలాల్లో మీ పాట వినపడుతుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తి రగులుతూనే ఉంటుంది. మీరు లేని లోటు విమలకని సూర్యాన్ని బాధ కలిగించకూడదని మీరు ఎక్కడున్నా కూడా మీ ఆట పాటలతో అద్భుతమైన కవిత్వం కళా నైపుణ్యాన్ని మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక ప్రసాదంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన బంధం మన సంబంధం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 1983 నుంచి